నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య చనిపోయాడు. అభిమాన నాయకుడు ఆశించిన టికెట్ రాలేదనే బాధతోనే కన్నుమూశాడు. స్థానికుడికి కాకుండా స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ పెట్రోల్ పోసుకున్న గట్టయ్యను మృత్యుదేవత గట్టెక్కనివ్వలేదు. తనతో పాటే తీసుకుపోయింది. మొత్తంగా ఈ ఘటనలో గట్టయ్య సాధించిందేమిటి? అభిమానమే గట్టయ్యను చంపేసింది. అభిమానమే గట్టయ్య కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆవేశమే గట్టయ్య ఆలోచనను చావు వైపు ప్రేరేపించింది. ఆవేశమే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేలా చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 మందితో తొలి జాబితా విడుదల చేసినప్పుడు చెన్నూరు సీటును నల్లాల ఓదేలుకు కాకుండా బాల్క సుమన్కు కేటాయించారు. స్థానికంగా అప్పుడే మొదలైన అసంతృప్తి ఈ నెల 12న బాల్క సుమన్ ఎన్నికల ర్యాలీలో నిప్పై చెలరేగింది. నియోజకవర్గంలోని ఇందారంలో బాల్క సుమన్ పర్యటిస్తున్న సమయంలో ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గట్టయ్య కన్నుమూశాడు. గట్టయ్య నల్లాల ఓదేలుతో నడిచాడు. అడుగులో అడుగేశాడు. ఆకాశమంత అభిమానాన్ని పెంచుకున్నాడు. ఓదేలు కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యాడు. అదే గట్టయ్యలో ఆవేశాన్ని పెంచింది. ఆలోచనను చంపేసింది. సావు వైపు నడిపించింది. అభిమానమే ఆకాశమైన అత్యుత్సాహంలో వారం రోజుల మృత్యు పోరాటంలో గట్టయ్య సాధించిందేంటి? తనే దిక్కుగా ఉన్న కుటుంబాన్ని, తనపైనే ఆధారపడ్డ భార్యా పిల్లలను అనాథలను చేసి వెళ్లటం తప్ప గట్టయ్య ఏం సాధించాడని గొప్పగా చెప్పడానికి? రాజకీయాలు వేరు, నిజ జీవితాలు వేరు. రెండు వేరువేరు కోణాలు, రెండు వేర్వేరు పార్శ్వాలు. అభిమానం ఉండొచ్చు, నమ్ముకున్న నేతపై ఎక్కడ లేని నమ్మకం ఉండొచ్చు. కానీ మరీ ఇంతలా, ఇలా ప్రాణాలు తీసుకునేంతలా ఉండాలా అభిమానం అంటే? అభిమానులారా, ఒక్కసారి ఆలోచించండి. అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, గుడి కట్టుకోండి. కానీ ఆ అభిమానం మీ కుటుంబాన్ని ప్రభావితం చేసుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న భార్యను గుర్తుపెట్టుకోండి. మీరంటే ప్రాణమిచ్చే పిల్లలను తలుచుకోండి. రాజకీయ అభిమానంలో మరో గట్టయ్యలు రావద్దు. అభిమానం కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు. ఇదే హెచ్ఎం టీవీ కోరుకునేది. ఇదే హెచ్ఎం టీవీ ఆకాంక్షించేది.